అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ శ్రీ రఘుశర్మ శంకరమంచి గారి ఆధ్వర్యంలో ఉగాది సెలబ్రేషన్స్, అలాగే పంచాంగ ఆవిష్కరణ, పంచాంగ శ్రవణం అంగరంగ వైభవంగా జరిగింది. భారతదేశంలో మనకు పంచాంగం తెలుసు, అలాగే నూతన పంచాంగాన్ని అమెరికాకు, మన నార్త్ అమెరికాకు ప్రత్యేకమైన పంచాంగాన్ని రచించి ఆవిష్కరించారు. ఇక్కడ ఇది రచించినది ఎవరో కాదు, మన పంచాంగకర్త శ్రీ భువనగిరి మురళీకృష్ణ శర్మ గారు. వారిని ఇక్కడికి ఆహ్వానించి పంచాంగ శ్రవణం చేయించారు. అలాగే మన సంస్కృత్ బ్రదర్స్ బ్రహ్మశ్రీ సాయినాథ శర్మ గారు, అలాగే బ్రహ్మశ్రీ మహాదేవ శర్మ గారి ఆధ్వర్యంలో ఉగాది వైశిష్ట్యాన్ని, అలాగే వసంత నవరాత్రుల గురించి ఇక్కడ భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎందరో తెలుగు ఆర్గనైజేషన్స్ సంబంధించిన ప్రముఖులు ఇక్కడ పాల్గొని దిగ్విజయం చేశారు. సుమారు 6,000 మందికి పైగా ఈరోజు భక్తులు ఈ సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్లో ఉగాది సెలబ్రేషన్స్లో పాల్గొని విజయవంతం చేశారు. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. బ్రహ్మశ్రీ మురళీ శర్మ భువనగిరి గారు మొట్టమొదట ఈ పంచాంగాన్ని, ఉత్తర అమెరికా పంచాంగాన్ని వారు దీన్ని చక్కగా అధ్యయనం చేసి అమెరికాలో ఉన్నటువంటి 4 జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 కాలమానాలకు చాలా గొప్ప పరిశ్రమ చేశారు. ఒకసారి కరతాళ ధ్వనులతో సిద్ధాంత్ గారు కూడా అభినందించాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. అందరికీ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు బృహస్పతి అంటే గురుడు అయినాడు, అలాగే మంత్రి కుజుడు అయినాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, సస్యశ్యామలంగా సుఖజీవనాన్ని గడిపేటువంటి విధంగా ఈ సంవత్సరం ఫలితాలున్నాయి. కొద్ది ప్రదేశాల్లో యుద్ధ భయాలు, వాతావరణ మార్పులు ఇటువంటివి ఉన్నప్పటికీ ధార్మికమైనటువంటి ధర్మాచరణ ద్వారా, భగవంతుడి యందు దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండడం ద్వారా అందరికీ శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం. శుభ లక్షణాలన్నీ కూడా మనలో ప్రవేశించేటువంటి దివ్యమైనటువంటి ముహూర్తమే ఈ ఉగాది పండుగ. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈనాడు న్యూజెర్సీలో సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో ఇక్కడ విశేషంగా పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం అనేటువంటిది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే, ప్రప్రథమంగా మొట్టమొదటిసారి రాసినటువంటి ఉత్తర అమెరికా సంపూర్ణ తెలుగు పంచాంగాన్ని ఇక్కడ ఆవిష్కరించడము, అదే ఉత్తర అమెరికా పంచాంగాన్ని ఇక్కడ పంచాంగ శ్రవణం చేయటం అనేటువంటిది విశేషము. ఇందులో సాయిదత్త పీఠ వ్యవస్థాపకులు రఘుశంకరమంచి గారు చాలా పెద్ద సభను ఏర్పాటు చేశారు. అశేషంగా వచ్చినటువంటి జనాలందరూ కూడాను చక్కగా కిక్కిరిసిపోతున్నా కూడా నుంచొని అక్కడ ఈ శ్రవణాన్ని మొత్తాన్ని కూడాను విని వాళ్ళ ఆదాయ వ్యయాలు తెలుసుకొని, అలానే బాబా గారిని, అక్కడ సాయిదత్త పీఠంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా దర్శించుకొని వారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలానే ఈ సందర్భంగా సంస్కృత సోదరులుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఇరువురు కూడాను ఇక్కడ ప్రవచనం చేయటము, ఉగాది వైశిష్ట్యాన్ని చెప్పటం అనేటువంటిది చాలా విశేషతను సభకు అందించింది. ఒకటి కలిగి అనేటువంటి విషయాలు తెలియాలంటే ఎవరి ద్వారా తెలుస్తుందండి? పరాభవనామ సంవత్సరం అనగానే చాలామంది రకరకాల అర్థాలు చెప్పారు. పరా అని పరాభట్టారిక అనే ఒక అర్థంలో, భవ అంటే శివుడని, ఇది శివపార్వతులతో కలిసిన సంవత్సరం అని చెప్పేటువంటి విధానం కంటే కూడా రూఢి అనేటువంటి అర్థము ద్వారా పరాభవం అంటే అవమానం అనే అర్థం అనే చెప్పాలి. కానీ ప్రపంచంలో అందరం కూడా దీన్ని అంటే ఆ అర్థాన్ని కాకుండా రకరకాలుగా వేరే అర్థాలను అన్వర్థంగా చేస్తున్నారు. ఆ అర్థం అనుకున్నా మంచిదే, కానీ రూఢ్యర్థం అనేటువంటి దాన్ని మనం ప్రపంచంలో తీసుకెళ్ళాలి.
పరాభవం అంటే ఖచ్చితంగా ఎవరికండి అంటే మేము చెప్పినటువంటి వాక్యం ఏంటంటే అధర్మేణ అభిభూయమానే ధర్మే సతి పరాభవ భవతీతి అనే ఒక వాక్యము ద్వారా ఎవరైతే అధర్మ మార్గంలో ఉంటారో వాళ్లకు ఎప్పుడు కూడా పరాభవమే జరుగుతుంది, ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు జయమే. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీః విజయ భూతి ధ్రువా అనీతి. ఇవన్నీ ధ్రువంగా ఉంటాయట. అందువల్ల ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అటువంటి ధ్రువంగా అమ్మవారి యొక్క అనుగ్రహం. ధర్మో విజయతే తరాం, ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. అటువంటి ధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నాశం అనేటువంటిది ఉండదు. జై శ్రీరామ్. సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొన్ని ఫంక్షన్లు ఇండియాలో ఇక్కడ కలిసి వస్తాయి సేమ్ డే, అలా వస్తే మాకు హాయిగా ఉంటుంది. కానీ కొన్ని ఫంక్షన్లు ఒకరోజు ముందు ఒకరోజు వెనక వస్తాయి. అప్పుడు కొంతమంది భక్తులేమో యుఎస్ ప్రకారం దేవాలయానికి వస్తారు, కొంతమంది తెలియక ఇండియా ప్రకారమే చేస్తారు. అప్పుడు 2 days చేయాల్సి వస్తుంది. కానీ మనకి ఈసారి ఉగాది అక్కడ ఇక్కడ సేమ్ డే రావటం చాలా సంతోషం. 25, 26, 27 తారీఖుల్లో రామనవమి సెలబ్రేషన్స్, బాబా గారి సెలబ్రేషన్స్ చాలా చక్కగా చేసుకుంటాం. మన సంస్కృత సోదరుల గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో శ్రీరాముల వారి సీతారామ కళ్యాణ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి కూడా అందరూ మన భక్తులు వాలంటీర్స్ కూర్చుంటారు, దాతలు కూర్చుంటారు. ఈవినింగ్ 6:30కి శతగలార్చన జరుగుతుంది. ఒక 150 మంది భక్తులు పిల్లలు అందరూ కూర్చొని స్వామివారికి 9 కీర్తనల్ని సమర్పిస్తారు రాముల వారికి. చాలా బాగుంటుంది. అది 26 ఈవినింగ్. 27 ఉదయం అమ్మవారి అభిషేకం చూసుకొని 27 సాయంత్రం అటు బాబా పల్లకి, మాతాజీ పల్లకి, అమ్మ లలితమ్మవారి పల్లకి, అలాగే రామ్ పరివార్ పల్లకి 3 పల్లకి ఉత్సవాలు జరుగుతాయి. www.saidatta.nj.orgలో అన్ని ఫ్లైర్స్ ఉన్నాయి. చూడడం వాళ్ళు తప్పకుండా చూడండి. తప్పకుండా వచ్చి అన్ని పూజల్లో పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీమాత సాయినాథ వెంకటేశ్వర స్వామి రాముల వారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. శత్రునాశనం కలగాలి అంటే పంచాంగం చూడాలి. ఆయుష్ పెరగాలి అంటే పంచాంగం చూడాలి. మనం సంకల్పించిన కార్యసిద్ధి కలగాలి అంటే పంచాంగం చూడాలి. చాలామంది చవితి నాడు ప్రారంభం చేసామనుకోండి, సిద్ధాంత్ గారు చెబుతారు చవితి నాడు ప్రారంభం చేయకూడదండి ఫలానా పనికి అని. కాబట్టి అష్టమి నాడు ఎప్పుడు ప్రారంభం చేయాలి, అలాగే ఏకాదశి నాడు ఏం చేయాలి, పూర్ణిమ నాడు ఏం చేయాలి అనేటువంటివన్నీ కూడా పంచాంగంలో ఉంటాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత శుద్ధి మనస్సుకి శరీరానికి కలుగుతుందో, ఈ తిథివార నక్షత్రాలను స్వరూపమైనటువంటి పంచాంగాన్ని అధ్యయనం చేయడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మంచి ఫలితం కలుగుతుందండి.